కాకినాడ జిల్లా జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించి పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలిని ఘటించారు. వైస్ ఎంపీపీ కోరుపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీలు, కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొని స్వచ్ఛత సేవా కార్యక్రమాలు విధి విధానాలు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, వమ్మి రఘురాం, ఎంపీడీఓ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సబ్ ఇన్స్పెక్టర్లు రఘునాథరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. స్వచ్ఛత ఈ సేవ అంటే ముందు ప్రధానంగా మన మనసులు స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతతో ఉండాలి. అప్పుడు సేవ చేయాలనేటటువంటి దృక్పథం మనకు వస్తుంది. ఆ సేవ చేసే దాంట్లో దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, ఫోటోలు తీసుకుని అయిపోయింది అనిపించకండి. ఈ ప్రోగ్రాంలో ఏదైతే ఇచ్చారో రోజు సిన్సియర్గా దాన్ని చేయండి. దీనికి ప్రధానంగా సెక్రటరీస్ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు శాలరీస్ తీసుకుంటున్నారు, కనీసం మీరైనా కమిట్మెంట్ తోటి ఈ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛ భారత్ నినాదాలు, ఇక్కడ నినాదాలు కూడా ఉన్నాయి. మాట్లాడితేనే సిగ్గేస్తుంది బాబు అని చెప్పి ఒకటి అడుగుతాం. ఎండిఓ గారు మండలం నుంచి ఇమీడియట్గా ఇవ్వాలి పురమాయించి ఈ నినాదాలన్నీ, ఈ అన్నిటినీ కూడా మన సర్పంచులు, ఎంపీటీసీలు, సెక్రటరీస్, సచివాలయ సిబ్బందికి అప్పచెప్పండి. ఎలాగైతే మన పెన్షన్ ఇంటింటికి ఇచ్చారో అలాగా ప్రతి ఇంటికి ఇవ్వాలి, ప్రతి ఇంటిలోనే చదివించాలి. రేపే జరగాలి. చేయకు పాపం జరగాలి. మీ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఈ ప్యాంప్లెట్ ఇచ్చేసి మీరు మీ సెక్రటరీస్కి ఇవ్వండి. సెక్రటరీస్ బతికి సచివాలయ సిబ్బందికి ఇస్తారు. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఏముందండి 50 ఏసీలు 60 ఏసీలు పంచుకుంటే అయిపోతాయి. కానీ చదివించాలి. ఇచ్చేయడం కాదు, ఇలా మొక్క మీద బాలేదు. చదివించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి.